హలో పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ సండే మీ అందరికీ మరో మంచి కథ చెప్పడానికి మీ ముందుకొచ్చాను. మరి నేను చెప్పబోయే ఆ మంచి కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? పిల్లలు, కథ వినండి. అనగనగా ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రం అలలతో చాలా ప్రశాంతంగా ఉండేది. అందులో ఒక తల్లి తాబేలు నివసిస్తూ ఉండేది. ఒకరోజు సూర్యోదయం అవ్వగానే ఆ తల్లి తాబేలు ఒక చిన్న కుంటలో గుడ్లను పొదిగి నెమ్మదిగా సముద్రంలోకి వెళ్ళసాగింది. ఆ రోజు సూర్యాస్తమయం అయ్యి రాత్రి చీకటి పడగానే చంద్రుడు వెన్నెలలో చాలా అందంగా కనిపిస్తుంది. చంద్రుని కాంతిలో చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడ చిన్ని మినుగుల పురుగుల కాంతిలో అందమైన చెట్ల మధ్యలో ఒక చిన్న కుంట ఉంటుంది. దానిలో తాబేలు పిల్లల్ని చేస్తుంది. ఆ పిల్లలు గుడ్ల నుంచి బయటికి వచ్చి సముద్రంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. అవి మెల్లమెల్లగా లేచి బయటికి వచ్చి మెల్లమెల్లగా సముద్రం వైపు పరుగులు తీస్తాయి. అలా వెళ్తూ ఉండగా మరొక చిన్న గుడ్డు దానిలో ఉండిపోతుంది. అది చాలా ట్రై చేస్తుంది బయటికి రావడానికి. అప్పుడు గుడ్డు పగలగొడుతూ బయటికి వస్తుంది. బయటికి వచ్చి ఆవలింతలు తీస్తుంది. ఆవలింతలు తీసి నేను ఎక్కడున్నాను అని చుట్టూ చూస్తుంది. దానికి వెంటనే తుమ్ము వస్తుంది. తుమ్ము రాగానే పడిపోతుంది. గుడ్డులోంచి బయటికి వచ్చి అది పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. మెల్లగా తన కాళ్ళు చేతులు ఆడిస్తూ పైకి వస్తుంది. పైకి వచ్చి బయట నుంచి చూస్తుంది, ఏముంది ఇక్కడ అని. అది చూడగానే చంద్రుని కాంతిలో సముద్రం చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి అది పక్కకు చూస్తుంది. అక్కడ వెలుగుతూ మండుతూ ఒక కాంతి కనిపిస్తుంది. వెంటనే దాని దగ్గరికి వెళ్తుంది. అక్కడ బగబగా మండుతున్న మంటలోంచి నిప్పురవ్వలు వస్తుంటాయి. అందులో ఒక నిప్పురవ్వ వచ్చి దాని ముందు పడుతుంది. దానిని ఆశ్చర్యంగా చూస్తూ నాలికతో లిక్ చేస్తుంది. వెంటనే పాపం దాని నాలిక కాలిపోతుంది. అది అరుస్తూ అక్కడ కొంచెం దూరంలో చిప్స్ ప్యాకెట్ పడి ఉంటుంది. అందులోకి చూస్తూ దానిలో ఉన్న ఒక ఆలు చిప్స్ తీసుకొని తింటుంది. అది తింటూ పైకి చూస్తూ ఆస్వాదిస్తుంది. వెంటనే దాని నోరు మండుతుంది. అది కింద వెంటనే లిక్ చేస్తుంది. అక్కడికి దూరంలో ఒక బాటిల్ కనిపిస్తుంది. ఆ బాటిల్ని చూస్తూ వెంటనే దాని దగ్గరికి మెల్లగా వెళ్తుంది. వెళ్ళగానే దాని మొహాన్ని అందులో చూసుకుంటుంది. చాలా డల్ అయిపోతుంది. వెంటనే బాటిల్ హోల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి లోపలికి చూస్తుంది. లోపలికి చూడగానే లోపల నుంచి ఒక ఎండ్రికాయ దానికి కనిపిస్తుంది. వెంటనే బయటికి చూడగానే ఆ వెంట్రుకాయ కూడా దాన్ని చూస్తుంది. చూసి తాబేలు చూస్తూ దానికి హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పగానే అది కూడా హాయ్ చెప్తుంది దానికి. అది వెంటనే ఆ నత్త నోట్లోంచి నురగలు తీస్తుంది. ఇది కూడా చూసి అలానే చేస్తుంది. వెంటనే దానిని ఒక కొంగ తీసుకొని వెళ్ళిపోతుంది. అది అక్కడి నుంచి టాటా చెప్తుంది. ఇది కూడా టాటా చెప్తుంది. వెంటనే దీన్ని ఇంకొక కొంగ చూస్తుంది. చూసి దీన్ని కూడా తీసుకెళ్ళాలనుకుంటుంది. వెంటనే అది అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. పరుగులు తీస్తూ దాన్ని పట్టుకోగానే రివర్స్ అయిపోతుంది. అది దొరకదు. మళ్ళీ అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. దానికి దూరంలో ఒక ఇల్లులా కనిపిస్తుంది. దాని వెనుకకు వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు ఆ కొంగ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఆ ఇల్లు సడన్గా కదులుతూ లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి భయం వేసి అక్కడి నుంచి తొంగి చూస్తుంది. అక్కడి నుండి చూడగానే ఒక ఎండ్రుకాయ చిన్నగా లేస్తుంది. దాన్ని చూసి హాయ్ చెప్తుంది. వెంటనే దాన్ని మట్టేస్తుంది ఒక కొంగ. దానిని చూసి భయపడి పైకి చూస్తుంది. ఆ కొంగ దీనినే చూస్తుంది. చూసి ఇది భయపడి దాని తల లోపల పెట్టుకుంటుంది. వెంటనే ఆ కొంగ ముక్కుతో దానిని పైకి లాగి పైకి విసురుతుంది. పైకి విసరగానే అది కళ్ళు మూస్తూ కళ్ళు తెరుస్తుంది. అక్కడి నుంచి ఆ అడవిలో చూడగానే చాలా అందంగా కనిపిస్తుంది. ఆ అడవి దానికి చాలా సరదాగా ఉండేలోపు కింద పడిపోతుంది. ఆ కొంగ నోరు ఆగలించే లోపు అది కొంగ లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే దానికి భయం వేసి చుట్టూ చూసి అరుస్తుంది. అరవగానే ఆ తాబేలు భయంతో
అరవగా కొంగకు అదురుతూ గొంతులో ఊదవుతుందని బయటికి కట్టేస్తుంది. ఆ కట్టిన వెంటనే తాబేలును విసిరేస్తుంది. అక్కడ నుంచి అది సముద్రం ఒడ్డున పడిపోతుంది. అక్కడ పడగానే బయటికి వచ్చి దానిపై ఉన్న మట్టిని దుడుపుతూ చందమామని చూస్తుంది. చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడ పక్కనే చూడగానే దాని తల్లి నది ఒడ్డుకు కొట్టుకొస్తుంది. దానిని చూస్తూ చిన్ని తాబేలు దగ్గరకు వచ్చి చూస్తుంది. వాళ్ళ అమ్మని లేపుతుంది, అమ్మ లేమ్మా అని. అది లేవదు. దాని మెడకు ఒక తీగ లాంటిది చుట్టుకొని ఉంటుంది. దానిని చూసి ఆ చిట్టు తాబేలు నోటితో దానిని కొరికి కొరికి బయటకు లాగుతుంది. అయినా రాదు. మళ్ళీ రెండోసారి కొరికి తెంపేస్తుంది. వెంటనే అది ఆ తాబేలు దగ్గరకు వెళ్ళి అమ్మ లేమ్మా లేమ్మా అని పిలుస్తుంది. పిలిచినా సరే ఆ తాబేలు లేవదు. ఎందుకంటే ఆ తాబేలు చనిపోతుంది. అది దానిని చూస్తూ చాలా బాధపడుతుంది. అమ్మ లేమ్మా అని పిలుస్తుంది. దానికి వెంటనే దుఃఖం పొంగికొచ్చి ఏడుస్తుంది. బాగా దుఃఖిస్తుంది. దాని కళ్ళలోంచి వాటర్ బయటకు వస్తుంది. దాన్ని చూసి భరించలేక వాళ్ళ అమ్మను అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళి నది ఒడ్డున చాలా అందమైన పూల చెట్లు మొక్కలు దగ్గర దాని తల్లిని ఉంచి అది బాధపడుతూ నదిలోకి వెళ్ళి వెనుకకు తిరిగి చూస్తుంది. ఆ అందమైన పూల మధ్యలో వాళ్ళ అమ్మను వదిలేసి అక్కడి నుంచి దాని చేతులు ఊపుతూ సముద్రంలోకి మెల్లగా వెళ్ళిపోతుంది. ఎలా ఉంది పిల్లలు? కథ మీ అందరికీ నచ్చిందా? సరే, మరి మరొక సండే మీ అందరి కోసం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. మళ్ళీ నా కథ వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరేనా పిల్లలు? అమ్మా నాన్నల్ని విసిగించకండి. ఉంటాను మరి. బాయ్ బాయ్, టాటా.